సిగూడలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో చేసిన భారీ మోసం బయటపడింది. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రహనేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ కుచ్చుటోపీ పెట్టారు. ఒక్కొక్కరు నుండి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేష్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో 2% లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తూ 2 నెలల పాటు ఇన్వెస్టర్స్ ను నమ్మించాడు. ఇన్వెస్టర్స్ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఎండీ రాజేష్ ఇన్వెస్ట్మెంట్ సొమ్ముతో ఉడాయించాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబమంటూ హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. గత 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న రాజేష్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రహనేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతి పెద్ద మోసం చేశాడు. అందరికి ఫ్రాడ్. అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు. ఫ్రాడ్ సిగ్నేచర్ తోని మేము అందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవిస్తున్నాను. నేను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. సార్ మాకు 4 లక్షలు ఇస్తా అని చెప్పి చెప్పింది సార్ అందరికి. మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు. అన్ని దొంగ చెక్కులే. ఎప్పటి నుంచి నడుస్తుంది? దగ్గర 8 నెలల నుంచి నడుస్తుంది సార్. ఇది స్టార్టింగ్ లో ఏమైనా లాభాలు ఇచ్చారా? లాభాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 40,000 ఇచ్చాడు. 5 లక్షలు ఇచ్చినోడికి మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎంత టైంలో ఇవి రిఫండ్ అవుతాయన్న 4 లక్షలు? మాకు ఒక 4 నెలలో 4.5 నెలలో మాకు రికవర్ చేస్తా అన్నాడు. అందరికి ఇస్తానన్న అమౌంట్ మాకేం ఇవ్వలేదండి. యాక్చువల్లీ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను. సరే వస్తుంది కదా, కొంచెం నేను ప్రాబ్లం లో ఉన్నాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే నాకు చిన్న ఆశతో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు 2 వారాలు వేసాను. అది ఒక 60-70,000 వరకు వచ్చింది. మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది. ఆ తర్వాత నేను కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక 1-2 మంత్స్ నాకు టైం ఇవ్వండి, 1-2 మంత్స్ టైం ఇవ్వండి. ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇచ్చేసాడు. దానివల్ల కేసు పెట్టలేకపోయాము. ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు కంప్లైంట్ చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్ గా కాంటాక్ట్ అయ్యాడు. మా దాంట్లో కొంచెం కాంటాక్ట్ అయ్యేసి, లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉంది, ఇన్వెస్ట్ చేయండి, ఎంత అయితే డబ్బులు పోయినాయి ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు. ఆ నమ్మకంతోనే మళ్ళా ఇక ట్రేస్ అవుట్ చేసి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడున్నాడో ఏంది లొకేషన్ కనుక్కొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది. కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు, మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు, మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేయించాలండి. అతను యాక్చువల్లీ ప్రాపర్ వచ్చేసి కర్ణాటక అన్నారు, కానీ ఉండేది మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో. ఈ మొత్తం ఈ తతంగా ఇదంతా అయినాక మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆఫీస్ హబ్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 8